వాడెవడో మొన్న నాకు మెసేజ్ ఒకటి పెట్టాడు, కళ్యాణ్ ఉండబట్టే తనుజ ఫేమస్ అయింది ఏమనుకుంటున్నావు అంటాడు. అరే చెప్పడాగా నాకైతే ఇరిటేషన్ వస్తుంది నాకు కూడా నేను చూస్తుంటే. హాయ్ హలో నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చినా. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేనైతే సూపర్ అంటే సూపర్గా ఉన్నాను. ఈరోజు థంబ్నెయిల్ చూశారు కదా, ఈ థంబ్నెయిల్ గురించే ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. కలాటా గీతు ఎట్లా ఎలాగో అంటదావా అని అదాని చెప్పేస్తుంది గలాటా గీత్ అని. సో ఈవిడ గారంటదో తనుజ గురించి చాలా అంటే చాలా మాట్లాడింది. ఆ క్లిప్స్ అన్నీ నేను మీకు వేస్తానే ఉంటాను ఒకదాని తర్వాత ఒకటి. అసలు ఈమె ఛానల్ ఎలా రన్ అవుతుందో తెలుసా? తనుజ మీద, తనుజని టార్గెట్ చేసి బిగ్ బాస్ సీజన్ 9 ఏదైతే ఉందో ఈ సీజన్ 9 అంతా తనుజని టార్గెట్ పెట్టుకొని తనుజ మీదే మాట్లాడాలని ఫిక్స్ అయిపోయింది పూర్తి స్థాయిలో. ఇలా మాట్లాడితే తన ఛానల్కి బాగా వ్యూస్ వస్తుంది, ఎక్కువగా ఏమో ఫేమస్ అయిపోతుంది అని చెప్పేసి. ఏమో కూడా ఒకప్పుడు బిగ్ బాస్ కంటెండర్గా వెళ్ళిన ఆమె. సో అక్కడ ఏం జరిగింది, పరిస్థితులు ఎలా ఉంటాయో తనకు తెలీదా? అన్నీ తెలుసు. కానీ టార్గెట్ చేయాల్సింది ఎక్కడ మనం, ఇక్కడ ఎవరిని టార్గెట్ చేస్తే మనం బాగా హైలైట్ అవుతాము, ఎవరిని టార్గెట్ చేస్తే మన ఛానల్ ఇంకా హైలైట్ అవుతుంది, ఎవరిని టార్గెట్ చేస్తే మనం బాగా ఫేమస్ అయిపోతాము అనే ఒక్క కారణంతో ఎవరైతే అప్పటికి అంటుంది. నేను చూపిస్తాను ఆ వీడియోలో. ఏమంటుందంటే విన్నర్ మెటీరియల్ అయినా, మరి విన్నర్ మెటీరియల్ కాబట్టే తనుజాని ఎంచుకుందనమాట. ఎందుకంటే తనుజాని ఎంచుకుంటే తప్పితే తనకు అక్కడ కంటెంట్ దొరకదు. అందరూ ఎవరు వచ్చింది బయట నుంచి వచ్చిన వాళ్ళు కామనర్స్ వచ్చారు. కామనర్స్ని ఎంచుకోవటం వల్ల ఒరిగేది ఏం లేదు అక్కడ. సో ఉన్న వాళ్ళల్లో మెయిన్గా ఎవరున్నారు చూసుకుంటే జనం ఎక్కువగా ఆదరించింది ఎవరిని అని చూస్తే తనుజానికి ఎక్కువగా సీరియల్స్లో చూస్తారు కాబట్టి, తనుజ అంటే జనం అందరికి ఎక్కువగా ఇష్టం ఉంటుంది కాబట్టి, సో ప్రతి ఒక్కరు తనుజ మీద పాజిటివ్గా ఉంటారు కాబట్టి, మనం నెగిటివ్గా వెళ్ళిపోతే ఆటోమేటిక్గా జనం అందరూ మన ఛానల్ని చూస్తారు, మన ఛానల్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి, మనం ఎక్కువగా డబ్బులు తెచ్చుకోవచ్చు, మనం గోవా బ్యాంకాక్ వెళ్ళి ఎక్కువగా సరదాలు షికార్లు చెయ్యొచ్చు అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని బిగ్ బాస్ సీజన్ 9 మొత్తం మీద తనుజాని టార్గెట్ చేయాలని ఫిక్స్ అయిపోయింది అనమాట. ఈ గలాటా గీతు నిజంగా ఇరిటేషన్ వచ్చింది నాకు ఈరోజు తనుజ మీద. ఎందుకు ఇరిటేషన్ వస్తుంది నీకు? నాకు తెలియక అడుగుతాను. సపోర్ట్ ఒక్కరు కూడా లేరని చెప్పేది. భరణి సపోర్ట్ చేస్తూ ఉంటాడు, ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తుంటాడు, రితు, డెమోన్ అందరూ సపోర్ట్ చేస్తారు. ఎవరు సపోర్ట్ చేశారు? టాస్కుల్లో చూసుకుందాం. ఏ టాస్క్లో చూసినా సరే ఎక్కడ మన సైలెన్సర్ సంజన ఒక టాస్క్ జరిగింది. ఈ టాస్క్లో ఏం జరిగింది? తనుజ సంజన వాళ్ళ దగ్గర టీంలో ఉన్న 2,000 రూపాయలు 2,500 రూపాయలు ఎంతో అమౌంట్ వస్తే ఆ డబ్బులన్నీ తీసుకొని తనుజ అండ్ సుమో వీళ్ళిద్దరు కలిసి రూమ్లోకి వెళ్ళిపోయి ఆ డబ్బులు తీసుకొని ఇద్దరు కలిసి పంచుకుంటారనమాట. సో అక్కడ పంచుకున్న తర్వాత ఆ డబ్బులు తన దగ్గర ఉన్నాక ఎంతమంది వచ్చారు తనుజ దగ్గరికి? అప్పటికప్పుడు తనుజ మీద తనుజ బాగా ఆడుతుంది, తనుజ టాప్లో ఉంటుంది అన్న ఒక ఆలోచన వచ్చి ఇమాన్యుయల్ అప్పటిదాకా తనుజాని నామినేషన్ చేస్తా, తనుజ మీద గొడవలు పడతా, తనుజతో దూరంగా ఉంటున్న ఇమాన్యుయల్ తనుజ దగ్గర డబ్బులు ఉండేసరికి అప్పటికప్పుడు ఆ గేమ్లో తనుజ దగ్గరికి వచ్చేసి ఏం మాట్లాడాడు? తనుజ నువ్వంటే నాకు ఎటువంటి అసలు కోపమే లేదు తనుజ, నువ్వంటే నాకు చాలా ఇష్టం తనుజ, నువ్వు నా ఫ్రెండు తనుజ, అది తనుజ ఇది తనుజ, డిస్క్ అని చెప్పేసి తనుజ దగ్గరికి వచ్చి ఆ డబ్బులు పంచుకునేదాకా ఇమాన్యుయల్ ఉన్నాడు. అది మోసం కాదా? భరణి ఏం చేశాడు? భరణి కూడా తనుజని అంత బాగా ఇదిగా చూసుకున్నాడా? దివ్య వచ్చిన తర్వాత దివ్యతో ఉన్నాడు తనుజని వదిలేశాడు పూర్తి స్థాయిలో. తనుజని వదిలిపెట్టి దివ్య 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 అని దివ్య జపం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సుమో ఉన్నాడు. సుమో, దివ్య, భరణి వీళ్ళు ముగ్గురు కలిసి ఒక గేమ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయి వాళ్ళు ముగ్గురే ఉన్నారు. సో ఇక్కడ భరణి కూడా సపోర్ట్ చేశాడు తనుజకి. మధ్యలో వదిలేస్తే ఎవరు కూడా సపోర్ట్ చేసినట్టు అనిపించదు. అర్థమవుతుందా? దాన్ని ఎవరు సపోర్ట్ చేశారు అని ఎవ్వరు అనరు. ఏమంది ఇంకో మాట, భరణి సపోర్ట్ చేశాడు, ఇమాన్యుయల్ సపోర్ట్ చేశాడు, రీతు సపోర్ట్ చేసింది, డెమోన్ సపోర్ట్ చేశాడు. డెమోన్ ఎప్పుడు సపోర్ట్ చేశాడు నాకేం తెలియలేదు. మరి డెమోన్ ఎప్పుడు కూడా రీతుకి స్టాండ్ తీసుకొని రీతుకి సపోర్ట్ చేశాడు తప్పితే ఎప్పుడు కూడా తనుజకి సపోర్ట్ చేసింది లేదు. మేము ఎక్కడా చూడలేదు. మరి నీకు ఎక్కడ కనపడిందో మాకైతే అర్థం కాలేదు. మరి ఒకవేళ ఈ వీడియో చూస్తున్న ఆడియన్స్కు ఒకవేళ తెలిస్తే మీరు కొంచెం కామెంట్లో చెప్పండి. డెమోను తనుజ కన్నా రీతికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడా, రీతు కన్నా తనుజకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడా?
మీరే చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే కళ్యాణ్ అబ్బా కళ్యాణ్ తనుజాని చూస్తుంటే నాకు కళ్యాణ్ మీద కోపం వస్తుంది అండ్ తనుజ వల్ల కళ్యాణ్ మీద కోపం వస్తుంది. ఎందుకు కోపం రావాలి నీకు తనుజ మీద? అసలు కళ్యాణ్ని తనుజ కోసం ఉండమని ఎవరన్నా అడిగారా నిన్ను? ఎవరు అడగలేదు కదా. కళ్యాణ్ 3rd వీక్ ఆర్ 4th వీక్లోనే కళ్యాణ్ బయటకు వెళ్ళిపోవాల్సిన వాడు. కళ్యాణ్ ఫస్ట్లో స్టార్టింగ్లో రాగానే ఆ రీతు ఎమ్మటి తనుజ ఎమ్మటి ఇట్లా అసలు రీతుని అయితే వదిలిపెట్టేవాడు కదా. రీతు వెనక పరిగెత్తుకుంటా 24 గంటలు ఓ నో బుజ్జి ఏంట్రమ్మా నాన్న అని చెప్పుకుంటా రీతు వెనక తిరిగాడు ఆల్రెడీ మనోడు. సో ఆ టైంలో వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా మనోడు ఏం గేమ్ ఆడట్లేదు, మనోడు 24 గంటల అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని చెప్పేసి మనోడిని ప్రతి ఒక్కరు నామినేషన్లో పెడతా ఉంటే గేమ్ అంటే ఇది కాదురా, గేమ్ అంటే ఇలా ఆడాలని కళ్యాణ్ని మోటివేట్ చేసి కళ్యాణ్ని ముందుకు తీసుకొచ్చి కళ్యాణ్ ఈరోజు ఇక్కడ దాకా 12th వీక్లో కెప్టెన్ అయ్యే వరకు తీసుకొచ్చింది కూడా తనుజానే. అడ్డంగా గోడలాగా నిలబడిపోతాడు. ఈ వీళ్ళ పేరేమే మిత్రవింద కోసం మగధీర నిలబడిపోయినట్టు అట్లా నిలబడిపోతాడు తనుజ కోసం కళ్యాణ్. అడ్డంగా గోడ నిలబడ్డట్టు అడ్డంగా నిలబడిపోతాడు. మిత్రవింద కోసం నిలబడతాడు అన్న. ఎక్కడ నిలబడ్డాడు? తనుజ నిలబడింది. ఈరోజు కళ్యాణ్ ఈరోజు స్టిల్ ఇప్పుడు కెప్టెన్ అయ్యాడంటే దానికి కారణం కూడా తనుజనే. తనుజ ఉండబట్టే కళ్యాణ్ ఈ రోజు ఇక్కడ వరకు ఉన్నాడు. చాలామంది నేను ఒక వీడియో పెడితే కళ్యాణ్ గురించి నువ్వెందుకు తప్పుగా మాట్లాడుతున్నావు, కళ్యాణ్ చాలా జెన్యున్ పర్సన్, కళ్యాణ్ తనుజ వల్ల కళ్యాణ్ రావటం ఏంది అంటున్నారు. తనుజ వల్లే కళ్యాణ్ వచ్చాడు ఆ లెవెల్కి. ఎన్నిసార్లు చెప్పినా అట్లే ఆ మాడిపోయిన మసాలా దోశ మూతి పెట్టుకొని చేస్తూ ఉంటుంది. నిజంగా నీ మొహం చూస్తే కూడా నాకు కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది. నీ మొహం కూడా మాడిపోయిన మసాలా దోశలాగా ఉంటుంది. నాకైతే ఇరిటేషన్ వస్తుంది నాకు కూడా నేను చూస్తుంటే. సో నువ్వు అలా మాట్లాడుతున్నావు కాబట్టి మేము కూడా నీ గురించి ఇలా మాట్లాడుతున్నాము. సో నువ్వు ఎంత కంటెంట్ అయితే క్రియేట్ చేయగలవో మేము అంతకు మించి కంటెంట్ని మేము కూడా క్రియేట్ చేయగలుగుతాము. సో దాంట్లో ఎవరు ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది ఇక్కడ ఏమీ లేదు. నువ్వు తనుజని టార్గెట్ చేస్తే మేము నిన్ను టార్గెట్ చేస్తాం. ఇదైతే పక్కా కన్ఫామ్గా. ఇంకొక 3 ఉన్నారు, వాళ్ళని కూడా వేసుకుంటానమాట నెక్స్ట్ వీడియోలో. సో అదనమాట పరిస్థితి. ఇక్కడ తనుజని ఎవ్వరు కూడా ఎక్కడ సపోర్ట్ చేసింది లేదు. తన ఆట తను ఆడుకుంటా ఇంకా డౌన్ఫాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తనుజ పైకి తీసుకొని వస్తుంది. అంతేగాని తనుజని ఎవరు పైకి తీసుకురాట్లా. వాడెవడో మొన్న నాకు మెసేజ్ ఒకటి పెట్టాడు, కళ్యాణ్ ఉండబట్టే తనుజ ఫేమస్ అయింది ఏమనుకుంటున్నా అంటాడు. అరే జఫడాగా తనుజ ఆల్రెడీ ఒక సెలబ్రిటీ, అర్థమవుతుందా? సెలబ్రిటీ దగ్గరికి కామనర్స్ వచ్చారు కాబట్టి కామనర్ సెలబ్రిటీగా మారాడు. అంతేగాని కామనర్ దగ్గరికి సెలబ్రిటీ వెళ్ళి సెలబ్రిటీ అవ్వదురా జఫడాగా. అది తెలుసుకో ఫస్ట్. కామెంట్ పెట్టేటప్పుడు ఎట్లాంటి కామెంట్స్ పెట్టాలో కూడా తెలుసుకో ఫస్ట్, ఓకేనా? ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చిపోతూనే ఉంటారులే కానీ మనకి మధ్యలో అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తేనే మనకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తూ ఉంటుంది. సో మన గలాటా గీతు గారు చెప్తున్న మాటలు అయితే ఈ ప్రెజెంట్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని చేయడానికి కూడా నాకు మోటివేట్గా ఉంటుంది. సో అది పరిస్థితి. మరి ఉంటా మరి దోస్తులు, నేను మళ్ళీ వస్తా.